హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బాలాపూర్ గణేష్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి, నేనైతే హయత్ నగర్ నుంచి వచ్చాను. హయత్ నగర్ నుంచి 300 బస్సు ఎక్కాను అనమాట. ఐ మీన్ అరంగర్కి వెళ్ళే బస్సు ఎక్కితే అక్కడ మందమల్లమ్మ అనే స్టాప్ వస్తుంది. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో ఆటోస్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి పర్ పర్సన్ 30 రూపీస్కి ఆటో వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఆటో దిగిన తర్వాత మనము ఒక 5 to 6 మినిట్స్ నడవాలి, అంటే ఇక్కడ రీచ్ అవ్వడానికి. అక్కడ నుంచి ఇదంతా సెటప్ ఇలా చేశారు చూడండి. ఇక్కడ స్వర్ణగిరి అయితే నేను చూడలేదు, ఈసారి స్వర్ణగిరి సెటప్ పెట్టారంట బాల్నగర్లో. సో ఐ వాంట్ టు విజిటెడ్ దేర్ బికాజ్ ఐ డెంట్ సీ ద స్వర్ణగిరి. సో ఐ వాంట్ టు సీ హియర్. ఇక్కడ చూడండి, ఈ వెంకటరమణ ఈ ప్లేస్లో బ్యాక్ సైడ్ వినాయకుడు ఉన్నాడనమాట. ఇది ఎంట్రన్స్. చాలా బాగా సెటప్ చేశారు. అసలు రియల్ స్వర్ణగిరి ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నాను. నేనైతే రియల్గా చూడలేదు, బట్ మన మీడియా అన్నీ చూపిస్తుంది కదా ఇప్పుడు. సో దాన్ని బట్టి ఇలాగే ఉందేమో అని అనిపించింది. వెంకటరమణ ఉన్నాడు కదా, ఆ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ప్లేస్లో వినాయకుడిని పెట్టారనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వే ఉంది, జెంట్స్కి అండ్ లేడీస్కి వే ఉందన్నమాట. అక్కడ నుంచి వెళ్ళాలి. అక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. ఇక్కడ అయితే ఇదంతా ప్లాస్టిక్ అనమాట. ఇక్కడ చూడండి, నేను ట్యాప్ చేసి కూడా చూపిస్తున్నాను. అంత ప్లాస్టిక్ చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడంతా సేమ్ స్వర్ణగిరి టైప్లో సెట్ చేశారు. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎంటర్ అవుతున్నాం లోపలికి. చూడండి ఎంత క్రౌడ్గా ఉందో. అంత ఫేమస్ బాలాపూర్ గణేష్ హైదరాబాద్లో. సో చాలా క్రౌడ్గా ఉంది. నేను వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏదో ఒకటి బ్లింక్ అవ్వడం, అలా ఐస్, ఇయర్స్. ఈసారి ఇయర్స్ షేక్ అవుతున్నాయి అన్నమాట. వీడియోలో గ్రాస్ప్ చేద్దామంటే కూడా అవ్వలేదు, చాలా క్రౌడ్ ఉంది. మీకు ఇక్కడ కొంచెం ఆపి చూస్తే తెలుస్తుంది. ఇయర్స్ ఇది అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు. అంటే అన్నీ ఇలా పెట్టారనమాట. ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ దండ మా మమ్మీ కొనిపెట్టారు ఇక్కడ షాపింగ్ చేసి. అది కూడా పెట్టేశాను నేను. బాగా స్టాల్స్ కూడా బాగా పెట్టారు ఈసారి. ఎవ్రీ ఇయర్ కూడా పెడతారేమో, ఐ డోంట్ నో, బట్ దిస్ టైమ్ నేను మా మమ్మీ మా వదిన వెళ్ళామన్నమాట. నాకు బాలాపూర్ గణేష్ చూసినప్పుడల్లా ఒక్క నేమ్ గుర్తొస్తుంది, బొజ్జ గణపయ్య. అంటే బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే బుజ్జిగా బుజ్జిగా అనిపిస్తాడనమాట. ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాం మేము. బాగా క్రౌడ్లో కూడా ఫొటోస్ తీసుకోకుండా ఉండం కదా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.